హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ డ్రింక్స్ ఆకుల. కార్తీక పురాణం 14వ అధ్యాయం ఆబోతును అచ్చుబోసి వదులుట అంటే వృషోత్సర్గము. మరల వశిష్ఠుల వారు జనకుని దగ్గర కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహత్యం గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనని కుతూహలంతో ఇట్లు చెప్పదొడంగరి. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోజ్జర్ణము చేయుట, శివలింగ సాలగ్రహణము దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకుందరు. వారికి కోటి యాగములు చేసిన ఫలము దొక్కును. ప్రతి మనుజును పితృదేవతలను తమ వంశమందెవరు ఆబోతునకు అచ్చువేసి వదులునో అని ఎదురు చూచుందురు. ఎవరు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయకడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లి అయినను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించటమే కాక వాని బంధువులను కూడా నరకమును గురిచేయను. కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగారముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసికులకు భోజనమిడిన వారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవింతురు. కార్తీక మాసంలో విసర్జింపవలసినది. ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు, ఇతరుల ఎంగిలి ముట్టకూడదు, తినకూడదు, శ్రాద్ధ భోజనం చేయకూడదు, నీరుల్లిపాయ తినరాదు, తిలాదహనము పట్టరాదు, శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారముల నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులయందు భోజనం చేయరాదు. కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు. విధవ వండినది తినరాదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయి వారులు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండవలను. ఒక్కపూట మాత్రమే భోజనము చేయవలను. కార్తీక మాసంలో తైలము రాసుకుని స్నానము చేయకూడదు. పురాణములను విమర్శించరాదు. కార్తీక మాసంలో వేడి నీటితో స్నానము కూడదు. చేసిన కళ్ళుతో సమానము బ్రహ్మదేవుడు చెప్పెను. కావున వేడి నీటితో స్నానము కూడదు. ఒకవేళ అనారోగ్యము ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహలం కలవాడు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును. అటులు చేయువారులు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవలను. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలంలో స్నానం చేయవలను. అటులు చేయని ఎడల మహాపాపి అయి జన్మములు నరక కుటుంబనబడి కృషింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కాని చెరువునందు కాని స్నానము చేయవచ్చును. అప్పుడు ఈ కింది శ్లోకంను చదివి మరీ స్నానం ఆచరించవలను. గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని పఠించుచు స్నానము చేయవలను. కార్తీక మాస వ్రతం చేయువారు పగలు పురాణ పఠన శ్రవణము, హరికథ కాలక్షేపములతో కాలము గడుపవలను. సాయంకాలమున సంధ్యావందనాది కృత్యములు మిగుంచి పూజా పందిరములనున్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజించవలను. కార్తీక మాస శివ పూజా కల్పము. ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః ఆర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభవాహనాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి. ఓం సంపూర్ణ గుణాయ నమః పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షకాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలను. శివ సన్నిధిని దీపారాధన చేయవలను. ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగను. పూజానంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలను. ఇటులో చేసిన 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలము, 1000 వాజిపేయి యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశుల సన్నిధిని నిత్య దీపారాధన, తులసి కోటను కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయుకులకు పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతం ఆచరించని వారును 100 జన్మలు
నానా యోనులందున జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మములెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నను అట్టి వారలకు సకలైశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యా మండలి చతుర్థాధ్యాయం అంటే 14వ అధ్యాయం పారాయణం సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే కార్తీక పురాణం కార్తీక మాసంలో తప్పకుండా వినండి, కుదిరితే చదవండి. థ్యాంక్ యూ.